దీని మీద సైన్ చేయండి. మీ పాస్పోర్ట్ ఇలా ఇవ్వండి. ఈ కేసు పూర్తయ్యే వరకు మీరు దేశం వదిలి వెళ్ళకూడదు. 1 వారం రోజుల్లో కేసు హియరింగ్కి వస్తుంది. మీరు కోర్టుకు రావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పింది విన్నావు కదా. ఈ వారం రోజులు నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఏటైనా పారిపోవాలని చూస్తే నీకోసం పోలీసులు వస్తారు. యమజ, ఈ వారం రోజులు ఎక్కడుంటావు? ఇక్కడే ఉండు. ఇక్కడుండడం ఏంటి? వదిలిపోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటున్నావా? అలా అంటే ఎలా అత్తయ్య? ఎంతైనా తను మీ మేనకోడలు, పైగా కడుపుతో. స్టాప్ ఇట్ కాదు. ఇంకొకసారి ఆ మాట అంటే నేను ఒప్పుకోను. షీజ్ అ చీటర్. మనల్ని మోసం చేస్తుంది. తన కడుపుతో లేదు, కేవలం అదంతా డ్రామా. ప్లీజ్ షట్ అప్. చాలా బాగుంది అర్జున్ బాబు. నీ తప్పులు బయటకు కనిపించకూడదంటే ఈ అమాయకురాల్ని బయట గెంటేయాలి, అంతే కదా? చెడ్డవాళ్లు మంచి చేసినా ఎవ్వరూ గుర్తించనట్టే మంచివాళ్లు చెడు చేసినా ఎవ్వరూ గుర్తించరు. అదే కదా మీ ధైర్యం? ఏయ్, ఏంటి వాగుతున్నావ్? నేను నిజం చెప్తున్నాను. మేం ఒకప్పుడు చెడ్డవాళ్లమని మీరు మమ్మల్ని ఇప్పటికీ మాటలంటున్నారు. కాని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? అలా ఊరుకో. మనం ఇప్పుడు మాట్లాడే సిచ్యుయేషన్లో లేము. ఇప్పుడేంటి బావా? మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా? నేను చేసిన అన్ని తప్పులకి మరోసారి మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఎల్లెళ్ళు చూసింది చాలు. మీరు చాలా గొప్ప పని చేశారు అర్జున్ బాబు. కడుపుతో ఉన్న ఆడదాన్ని కన్నీళ్లతో బయటికి పంపారు. కావేరి, జరిగిన దాంట్లో అర్జున్ తప్పేం లేదు. ఆ మనిషి మీద జాలి చూపించకూడదు, అది మనకే ప్రమాదం. అత్తయ్య, తను ఒకప్పటి యమజ కాదు, మారింది. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? తను మారుండకపోతే ఈరోజు తప్పు తనే చేశానని ఒప్పుకునేది కాదు.
ఇంత తేలిగ్గా జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడేది కాదు. కావేరి పొన్ను, అదంతా నటన. ఇంతకు ముందు కూడా తను ఇలాగే ఎన్నో మాయలు చేసింది. కాకమ్మా, తను తప్పులు చేసింది, నేను కాదనడం లేదు. కాని మారిన మనిషికి ఒక్క అవకాశమైనా ఇవ్వకపోతే ఎలా? చాలు కావేరి, ఇప్పటికే ఆవిడ గారికి చాలా అవకాశాలు ఇచ్చాం. మనం జాలిపడి వదిలిన ప్రతిసారి తను మనల్ని కష్టాల పాలు చేస్తూనే ఉంది. ఇక తనకు అవకాశం ఇవ్వకూడదు. కావేరి, ఇంకేం మాట్లాడకు. తన ఇంట్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. తన పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు. తీసుకో. ఏంటిది? ఇందాక నీకు చెక్ ఇవ్వబోతుంటే వాళ్ళు వెనక్కి తీసుకొచ్చేశారు కదా, అందుకే నీకు చెక్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ చెక్ తీసుకొని నీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకో. నువ్వు నీ కూతురు సుఖంగా బ్రతకండి. తీసుకో. అర్థం చేసుకోవాలా? ఇక నేనేటు కోర్టులు కేసులు అంటూ తిరగాలి. ఈ పీడంతా నీకెందుకు? తీసుకో. అలా ఏంటి వెళ్ళేది? ప్లేట్లో ఇడ్లీలాగా ఇంట్లో ఇద్దరమే ఉంటాం. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నువ్వొక్కదానివే అయిపోతావు. అయినా ఈ కథకి నేను సైడ్ విలన్ని. నువ్వు చెయ్యలేని పనులు నేనే చెయ్యాలి. కాబట్టి చివరి వరకు నేనిక్కడే ఉంటాను. అది కాదలా. నువ్విక్కడే ఉంటే నాతో పాటు నువ్వు కూడా బాధలు పడాలి. నా మాట విని వెళ్ళిపో. అలా ఏం కుదరదు. తెలుసో తెలియకో ఇద్దరం తల్లి కూతుళ్ళలా నటించాం. నా కట్టె కాలే వరకు ఆ బంధం అలానే ఉండని. నా బిడ్డ జీవితాన్ని సరిచేస్తాను అన్నావు. మేం హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను అన్నావు. నువ్వు నా పెద్ద కూతురు లాంటి దానివి. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాననుకున్నావు? ప్లీజ్ అలా సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఇక్కడే ఉండకు. లేనిపోని బాధలొస్తాయి. రాణి, కష్టాలే వస్తాయో తాకే వస్తుందో రాణి. ఐఎమ్ వెయిటింగ్. బాలేదా? నన్నేం చేయమంటావు? నీకు నచ్చే జోకు నేను వెయ్యలేను, నేను వేసే జోకు నీకు నచ్చదు. అమ్మయ్యా, నవ్వేశావా? చూడు యమజా, ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. అది మార్చుకోవాలనుకుంటే కష్టాలు తప్పవు. సరే, తప్పో ఒప్పో నువ్వు మారావు. మార్పుతో పాటు వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోవాలి. అది కాదలా. నేను మారానని నాకు తెలుస్తుంది, కానీ లోకానికి తెలియడం లేదు. ఒక్క కావేరి తప్ప ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. నాకేదో పనిష్మెంట్ ఇవ్వాలని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇటువంటి టైంలో నువ్వు నాతో ఉంటే నిన్ను కూడా బాధ పెట్టాలని చూస్తారు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. లేదు యమజా,